అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ముడిపడిన బంధం పార్ట్ 13. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. సార్, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఈవినింగ్ తీసుకుంటాను. నాకు కాలేజీకి టైం అవుతుంది. మీరు తీసుకుంటే నేను వెళ్తాను అంటుంది గీత. విరాట్ కొంచెం దూరం జరిగి ఆ గ్లాస్ తీసుకొని తాగుతూ అప్రయత్నంగా గీత నడుము వైపు చూస్తాడు. గీత చీర కొంచెం పక్కకు జరిగి ఉండడం వల్ల తన నడుము మీద ఉన్న చేతివేళ్ల అచ్చులు క్లియర్గా కనిపిస్తాయి. గీత విరాట్ చూస్తున్న వైపు చూసి తన చీర సరిచేసుకుంటుంది. విరాట్ తేరుకొని గీత మొహం చూడగానే అతని పెదవులపై కన్నింగ్ నవ్వు ఇలా వచ్చి అలా మాయమవుతుంది. గీత గ్లాస్ తీసుకొని బతుకు జీవుడా అని కిందకు వెళ్తుంది. పద్మావతి గారు గీతను పిలిచి కొన్ని తులసి దళాలు పువ్వులు ఇచ్చి మాల కట్టమని చెప్తారు. గీత ఆ మాల ఎలా కట్టాలో తెలియక మంగ దగ్గరకు వెళ్ళి హెల్ప్ అడుగుతుంది. మంగ, గీతమ్మ, ఇంట్లో దేవుడికి సంబంధించిన ఏ పని అయినా ఈ ఇంటి కోడళ్ళే చేయాలి. అది పూజ అయినా, దేవుడి గది క్లీనింగ్ అయినా, పూలమాల అయినా, ప్రసాదమైన, చివరికి దేవుడు పూజా సామాన్లు కూడా క్లీన్ చేయడానికి పనివాళ్ళు ఎవరికి ఇవ్వరు. వసుంధరమ్మ, శాంతి గారు చూసుకుంటారు. ఇప్పుడు ఈ మాల నేను కడితే పెద్దమ్మ గారు కోప్పడతారు. పోనీ మీకు ఎలా కట్టాలో నేను చూపిస్తాను, మీరు అలాగే ట్రై చేయండి అమ్మా అంటుంది. ఇది ఏమీ అర్థం కాక అయోమయంగా సరే అని తల ఊపుతుంది గీత. ఆ రోజు శుక్రవారం కావడంతో వసుంధర గారు కిచెన్లోకి వెళ్ళి నైవేద్యం కుక్ చేసి పూజ గదిలోనికి వెళ్ళి పూజ మొదలు పెడతారు. అదే సమయానికి గీత వచ్చి రానట్టు మాల కట్టుకొని వెళ్ళి వసుంధర గారికి ఇస్తుంది. ఆవిడ చిన్న చిరునవ్వుతో అది తీసుకొని అమ్మవారికి అలంకరిస్తుంది. అలా ఆ రోజు పూజ ముగియడంతో అందరూ టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి కూర్చుంటారు. గీత వెళ్ళి అందరికీ సర్వ్ చేసి కాలేజీకి టైం అవడంతో అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళి చీర తీసి డ్రెస్ వేసుకొని ఒక చేతికి వాచ్, మరో చేతికి సింగిల్ బ్యాంగిల్ వేసుకొని మెడలో తాళి లోపలికి దాచేసి చిన్న చైన్ వేసుకొని సింపుల్గా రెడీ అయి కంగారుగా బయటికి వస్తుంది. అలా వచ్చిన గీతని విరాట్ ఒక్క నిమిషం అలానే చూస్తూ ఉండిపోతాడు. గీత తన కాలేజీ బ్యాగ్ తీసుకొని కిచెన్లోనికి వెళ్ళి, అక్క, నేను కాలేజీకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళబోతుంటే మంగ చెయ్యి పట్టుకొని ఆపేసి చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి తాగమని సైగ చేస్తుంది. గీత మంగ వైపు చూసి, అక్క, ఇంట్లో సర్వెంట్ జ్యూస్ తాగుతారా అని అడుగుతుంది. మంగ విచిత్రంగా ఫేస్ పెట్టి చూడటంతో, మీ విరాట్ బాబు చెప్పారు కదా నేను సర్వెంట్ అలాగే ఉండాలి అని, సర్వెంట్ తినే ఫుడ్ తినాలి అని, అందుకు అడుగుతున్నా అంటుంది గీత. మంగ గీత వైపు చూస్తూ, మరి సర్వెంట్స్ ఎవరు దేవుడి గదిలోకి వెళ్ళరు, నువ్వు వెళ్ళావు కదా, మరి దానికేం చెప్తావు గీతమ్మ అని అడుగుతుంది. విరాట్ బాబు సర్వెంట్ అన్న మాట ఇంట్లో ఎవ్వరూ నిన్ను అలా చూడట్లేదు, నిన్ను ఈ ఇంటి కోడలిగానే చూస్తున్నారు. కామ్గా తాగేసి వెళ్ళు గీతమ్మ, కాలేజీకి లేట్ అవుతుంది అంటుంది మంగ. గీత జ్యూస్ తాగి గ్లాస్ మంగ చేతిలో పెట్టి, ఇప్పుడు హ్యాపీనా, నేను వెళ్ళొచ్చా అని అడుగుతోంది. మంగ నవ్వుతూ ఆ గ్లాస్ తీసుకొని, త్వరగా వెళ్ళండి అమ్మా, లేట్ అవుతుంది అని చెప్పి కిచెన్లో తన పని తాను చేసుకుంటుంది. గీత తన బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంది. అదే టైంకి భవానీ వచ్చి గీత వైపు చూస్తూ, వచ్చి టిఫిన్ వడ్డించు అని అంటుంది. గీత కంగారుగా తన చేతి వాచ్ వైపు చూసుకుంటూ
మేడం అది నాకు కాలేజీకి టైం అవుతుంది, మీరు కూర్చోండి, మంగ అక్క వడ్డిస్తుంది అంటుంది గీత. భవానీ కోపం వచ్చి, నేను నీకు పని చెప్తే నువ్వు మంగతో చేయించుకోమంటున్నావా? నాకు తెలీదా ఎవరితో ఏం చేయించుకోవాలో? నోరు మూసుకొని బట్టి వడ్డించు అంటుంది భవానీ. తను వడ్డిస్తే గాని నీకు తినాలనిపించట్లేదు అత్త అన్న విరాట్ గొంతు వినిపించడంతో భవానీ కంగారుగా విరాట్ వైపు చూస్తుంది. భవానీ కంగారుని దాచేస్తూ, అది విరాట్, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతుంది. విరాట్ స్టైల్గా లేచి నుంచొని, ఏ అత్త, నేను ఇంట్లో ఉంటే నీకేమైనా ఇబ్బందా అని అడుగుతాడు. భవానీ, అబ్బే నాకేం ఇబ్బంది ఉంటుంది విరాట్, ఈ టైంకి రోజు వెళ్తావు కదా అందుకని అడిగాను అంటుంది. విరాట్ గీత వైపు చూస్తూ, ఏంటి ఇంకా నుంచొని చూస్తున్నావు, కాలేజీకి వెళ్ళాలని లేదా అని గట్టిగా అడుగుతాడు. దానితో గీత తన కాలేజ్ బ్యాగ్ తీసుకొని ఒక్క పరుగుతో బయటకు వెళ్తుంది. విరాట్ మంగను పిలిచి భవానీకి టిఫిన్ వడ్డించమని చెప్పడంతో మంగ ప్లేట్ తీసి టిఫిన్ సర్వ్ చేస్తుంది. భవానీ తనకు జరిగిన అవమానానికి కోపంగా టిఫిన్ తింటూ మనసులో, ఇంట్లో నాకు విలువే లేదు, నా కూతురు వచ్చిన తర్వాత ఈ గీతను బయటకు నెట్టి నా కూతురిని ఈ ఇంటికి మహారాణిని చేస్తా, అప్పుడు చూపిస్తా ఈ భవానీ అంటే ఏంటో అని అనుకుంటూ టిఫిన్ పూర్తి చేస్తుంది. మధు అక్కడే సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అది చూసిన విరాట్, నీ ఫ్రెండ్ వెళ్ళింది, నువ్వు వెళ్ళలేదేంటి అని అడుగుతాడు. మధు కంగారుగా తన ఫోన్ పక్కన పెట్టి, అది అన్నయ్య, తను బస్కు వెళ్ళాలి కదా అందుకే త్వరగా వెళ్ళింది అని అంటుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్తానన్నయ్య అంటుంది మధు. విరాట్ ఆదిత్య వైపు తిరిగి, ఏం నిర్ణయించుకున్నావు అది, ఎంబీఏ చేయడానికి ఫారిన్ వెళ్తావా లేక ఇక్కడే జాయిన్ అవుతావా అని అడుగుతాడు. ఆదిత్య, లేదన్నయ్య, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడ మన కాలేజీలోనే ఎంబీఏ పూర్తి చేస్తాను, అభి మధు కూడా ఇక్కడే ఉన్నారు, ముగ్గురం అదే కాలేజీలో ఉంటాం అంటాడు. విరాట్, సరే నీ ఇష్టం, ఒకసారి బాబాయ్ పిన్ని డెసిషన్ కూడా అడుగు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి మధు అభి కూడా వేరువేరుగా కాలేజీకి స్టార్ట్ అవుతారు. విరాట్ కారు మెయిన్ గేట్ దాటి రోడ్డుపైన పరుగులు పెడుతుంది. కొంచెం దూరం వెళ్ళేసరికి గీత కంగారుగా బస్సు ఎక్కుతూ కనిపిస్తుంది. ఆ బస్సులో ఫుల్గా జనం ఉండడం వల్ల నుంచోవడానికి కూడా ఖాళీ లేదు. గీతకి బస్సు ఎక్కడం అలవాటు లేకపోవడంతో నుంచోవడానికి కూడా చాలా కష్టపడుతుంది. అది చూసిన విరాట్కి జాలిగా అనిపించినా, ఇప్పుడు తనకి నేను హెల్ప్ చేస్తే తన నుంచి నిజం ఎప్పటికీ రప్పించలేను అని అనుకుంటూ డ్రైవర్ని ఫాస్ట్గా పోనిమ్మని చెప్తాడు. గీత బస్సులో శాండ్విచ్ అయి 1 గంట తర్వాత కాలేజీ దగ్గర దిగుతుంది. అప్పటికే సంధ్య వచ్చి వెయిట్ చేయడంతో గీత నీరసంగా వెళ్ళి వాటర్ తీసుకొని తాగుతుంది. గీత వాలకం చూసి, ఏమైంది గీతు, అంత నీరసంగా ఉన్నావు అని అడుగుతుంది సంధ్య. గీత ఏడుపు గొంతుతో రాత్రి జరిగింది చెప్పడం మొదలుపెట్టి ఇందాక బస్ దిగిన దగ్గర ఆపుతుంది. అంతా విన్న సంధ్య పగలబడి నవ్వడం మొదలు పెడుతుంది. గీతకి కోపం వచ్చి, నవ్వావంటే చంపేస్తా అంటుంది. సంధ్య నవ్వాపుకుంటూ, ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు గీత, పాపం అంటుంది. గీత సంధ్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మధు, ఇక్కడేం చేస్తున్నారే, మీకోసం కాలేజీ అంతా వెతుకుతున్నా అని గీత పక్కన కూర్చుంటుంది. గీత కోపంగా ఉండడం చూసి మధు, ఎందుకే అంత కోపంగా ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంది. సంధ్య నవ్వాపుకుంటూ, నన్ను అడుగు నేను చెప్తా అని మధు ముందుకు వెళ్ళి నుంచొని, మీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంత బిజీ పని ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. గీత కోపంగా, శాండీ ఇంకా ఆపకపోతే నా చేతిలో చస్తావు అంటుంది.
మధు అయోమయంగా ఏం జరిగిందో చెప్పండి అంటుంది. సంధ్య జరిగిందంతా చెప్పడంతో ఏంటి, మా ఇంట్లో నాకు తెలియకుండా ఇంత జరిగిందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మధు గీత వైపు తిరిగి త్వరలోనే నిన్ను వదిన అని పిలిచే టైం వచ్చేలా ఉంది గీతు అని మెరిసిపోయే మొహంతో అంటుంది మధు. గీత కోపంగా నా బాధ మీ ఇద్దరికీ సరదాగా ఉందా? చూస్తూ ఉండండి, అతి త్వరలో ఈ గీత అంటే ఏంటో మీ హిట్లర్ అన్నయ్యకి చూపిస్తా. నా బాధ పడలేక మీ అన్న దగ్గరుండి నన్ను మా ఇంటికి సాగనంపకపోతే నా పేరు మార్చుకుంటా అంటుంది. సంధ్య గీత దగ్గరకు వచ్చి కొన్ని వాటర్ ఇచ్చి, ఎందుకంత ఆయాసపడుతున్నావు గీతు, పేరేగా మార్చుకుందువు గానిలే, మిసెస్ విరాట్ కృష్ణ ఘట్టంనేని అని మారుద్దాం, దానిలో ఏముంది అని అక్కడి నుంచి పక్కకు పరిగెడుతుంది. గీత ఏదో అనేలోపు మధు వచ్చి అబ్బా క్లాస్కి లేట్ అవుతుంది గీత వెళ్దాం పదా అంటుంది. గీత సంధ్య వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్తారు. వీళ్ళు ముగ్గురు కొంచెం ముందుకు వెళ్ళగానే సీనియర్స్ ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి భయంతో ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన గీత ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి, ఏయ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కాలేజీకి రాగానే నన్ను కలవమని చెప్పాను కదా, ఇంతకీ బాబాయ్ పిన్ని ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఆ అమ్మాయి అయోమయంగా చూస్తూ ఉంటే గీత, ఏం చూస్తున్నావు, వచ్చిందే లేటు, మళ్ళీ ఇక్కడ ఆగిపోయావు, పద వెళ్దాం అని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి గీత ముందే తెలియడంతో, పైగా సీనియర్ అవడంతో ఎవరేమీ మాట్లాడరు. గీత అమ్మాయిని తీసుకుని వెళ్ళి క్యాంటీన్లో కూర్చోబెట్టి కొన్ని వాటర్ ఇచ్చి, నీ పేరేంటి అని అడుగుతుంది. ఆ అమ్మాయి నా పేరు లావణ్య అక్క అని చెప్తుంది. మధు వచ్చి, ఒక్కదానివే, వాళ్ళకి ఎలా దొరికావు, నీ ఫ్రెండ్స్ ఏరి అని అడుగుతుంది. ఆ అమ్మాయి అమాయకంగా, నేను నిన్ననే జాయిన్ అయ్యాను, నాకు ఇక్కడ ఎవరు తెలియదు, మాది ఒక చిన్న పల్లెటూరు, ఈ కాలేజీలో సీట్ వచ్చింది అక్క, అందుకే నేను ఒక్కదానినే హైదరాబాద్కి వచ్చాను అని చెప్తుంది. సరే భయపడకు, రేపటి నుంచి 9:30కి గేట్ దగ్గరికి వచ్చి ఆగు, మేము వచ్చాక లోపలికి రావచ్చు, అప్పుడు నేను ఎవరు ఏమీ అనరు అంటుంది. సరే టైం అవుతుంది, నేను క్లాస్లో దింపేసి మేము మా క్లాస్కి వెళ్తాం అని అక్కడ నుంచి వెళ్తారు. లావణ్యని ఫస్ట్ ఇయర్ క్లాస్లో దింపేసి ముగ్గురు వాళ్ళ క్లాస్కి వెళ్తారు. అప్పటికే రవి గీత కోసం డోర్ వైపు చూస్తూ ఉంటాడు. లోపలికి వస్తున్న గీతకి రవి అలా చూడడం చిరాకుగా అనిపించి కామ్గా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది. గీత రావడం దగ్గర నుంచి గమనిస్తున్న కావ్య గీత వైపు కోపంగా చూస్తూ అసూయతో మండిపోతుంది. పక్కనున్న మౌనిక కదుపుతూ, ఏయ్ ఎందుకే అలా చూస్తున్నావు అని అడుగుతుంది. కావ్య కోపంగా గీత వైపు చూస్తూ, 3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా కాలేజీ టాపర్ కావాలని, కానీ ప్రతిసారి అది అడ్డొస్తుంది, నేను సెకండ్ ప్లేస్లో మిగిలిపోతున్నా, అది రాగానే అందరూ దాని వైపు చూస్తున్నారు, అది అంత అందంగా ఉండడం నాకు నచ్చలేదు, అందుకే అదంటే నాకు కోపం అని కచ్చగా అంటుంది. ఈలోపు లెక్చరర్ రావడంతో అందరూ కామ్గా ఉంటారు. అలా ఆ రోజు కాలేజీ టైం పూర్తవుతుంది. ఇక మనం విరాట్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. విరాట్ కారు దిగి తన పర్సనల్ లిఫ్ట్లో ఆఫీస్లోకి వెళ్ళి తన క్యాబిన్లోకి వెళ్తాడు. విరాట్ పిఏని పిలిచి ఈరోజు షెడ్యూల్ ఏంటి అని అడుగుతాడు. పిఏ వచ్చి వినయంగా, వర్మ కన్స్ట్రక్షన్స్ ఎండి ఈరోజు 12:30కి మీ అపాయింట్మెంట్ తీసుకున్నారు సార్, తర్వాత ఈవినింగ్ 4కి ఒక చిన్న మీటింగ్ ఉంది అని చెప్తాడు. అది విన్న విరాట్, ఓకే యూ కెన్ లీవ్ నౌ అని చెప్పి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి గవర్నమెంట్ ప్రాజెక్ట్ కోసం కొటేషన్ ప్రిపేర్ చేస్తూ
చేసే పనిలో పడతాడు. అర్జున్ కంగారుగా విరాట్ క్యాబిన్కి వచ్చి ఒక ఫైల్ చూపిస్తూ, విరాట్ ఇది ఒకసారి చెక్ చేయి అంటాడు. విరాట్ నొసళ్ళు ముడివేసి అనుమానంగా ఏం జరిగింది అని అడుగుతాడు. ఇది మనం ఓల్డేజ్ హోమ్ కడుతున్న బిల్డింగ్ ఫైల్. ఇందులో అన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకే అనుమానం వచ్చి సైట్కి వెళ్ళి చెక్ చేశాను. అక్కడ జరుగుతున్న దానికి ఇందులో ఉన్నదానికి అసలు సంబంధం లేదు విరాట్. మొత్తం చీప్ క్వాలిటీ వాడుతున్నారు. ఈ ఫైల్లో మాత్రం కాస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది అంటాడు. విరాట్ అదంతా చూసి ఈ ప్రాజెక్ట్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అని గంభీరంగా అడుగుతాడు. అర్జున్ కంగారుగా అది విరాట్ అని చెప్పడానికి ఆలోచిస్తుంటే, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అన్న విరాట్ గంభీరమైన స్వరానికి ఒక్క అడుగు వెనక్కి వేసి, మీ మావయ్య శరత్ గారు అని చెప్తాడు. విరాట్కి కోపంతో మొహమంతా ఎర్రగా అయిపోతుంది. కళ్ళు చింత నిప్పుల్లా ఉంటాయి. అర్జున్ విరాట్ దగ్గరకు వచ్చి, ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతుందో తెలియదు. అన్ని విషయాలు పూర్తిగా తెలిసేంత వరకు నువ్వు కామ్గా ఉండు ప్లీజ్ అంటాడు. విరాట్ కొంచెం సేపు ఆలోచించి, డాడీని బాబాయ్ని కాన్ఫిడెన్స్ రూమ్కి రమ్మను అంటాడు. ఈరోజు కథ ఇంతటితో ముగిసింది. మరలా రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.